ఏంటి ఇది అక్కడ వెళ్ళిపోతుంది బాబా? ఆ పొయ్యేది బందర్ బస్సా? కాదు, ఏలూరు బస్సు. బందర్ బస్సు కాదన్నమాట. బాబా, బందర్ బస్సు ఎప్పుడు వచ్చింది? వచ్చే టైం అయింది. బటాలి బటాలి, వేడి వేడి బటాలి, కాలక్షేపం బటాలి బటాలి బటాలి. బందర్ బస్సు వచ్చిందా? ఇంకా రాలేదు కదండి బటాలి. బాబా, బందర్ బస్సు వస్తే కాదు లేపయ్యా. సరేనండి బటాలి బటాలి. బందర్ బస్సు వచ్చిందా? లో తాత, బందర్ బస్సు వస్తే లేపుతాను కానీ ఏటీనా గైస్ పడేవారు దగ్గర. వేడి వేడి పెట్టాలి బాబు. కరికి పాడికి రిక్షా కట్టుకుంటారా? అక్కర్లేదు. ఎవరి కోసం చూస్తున్నారు బాబు? నా కోసం మా తాతగారు రావాలయ్యా, రాలేదేమిటా అని చూస్తున్నా. ఇందాక నుంచి ఒక ముసలాయన బందర్ బస్సు వచ్చిందా బందర్ బస్సు వచ్చిందా అని ఒకటే కలవరిస్తున్నాడు. ఆయనేమో చూడండి. బందర్ బస్సు వచ్చిందా? బందర్ ఎవరారు? నేనుండే ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి వస్తున్నావురా? తూర్పు పొలం నుంచి. ఆ ఊరిగానురే, ఈ మధ్య నీ పొట్టేలు పన్ని కొట్టిందంట కదరా? అవునండి. ఎంతకి ఇచ్చావురా? 100 రూపాయలుండి. 100 రూపాయలా? ఏం చేస్తున్నావు డబ్బంతా? ఏం చేస్తున్నాండి? నాగుడు తగలేస్తున్నావా సన్నాచే? అందుకే కదా నీ పిల్లలు లేచి వెళ్ళిపోయిందే. ఏమండి, ఆ మాటకొస్తే మీ పిల్లంగా లేచిపోలేదు. చెప్పు తీసు కొడతాను. ఎందుకండి? నా పిల్లలు లేచిపోలేదు, నేనేం వదిలేశాను. అవునండి, పేదోడు పిల్లమైతేనేమో లేచిపోయిందంటారు, మీలాగా ఉన్నోడు పిల్లమైతేనేమో ఇడిచిపెట్టేసి ఉంటారు. ఆ చుట్ట మొక్కండి. ఎవరారు? నేనండి, కృష్ణారావు అబ్బాయినండి. ఈ మధ్య నీకు పెళ్ళైనట్టు కదరా? అవునండి, ఓ మగపిల్లాడు కూడా పుట్టాడండి. మగపిల్లడా? ఎట్ట పుట్టారా? ఎట్టప్పటితో ఏంటండి, కాపురం చేస్తే పుట్టాడండి. అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి? తెలిసిన ఇంటి మీదకి రావడం నాదే బుద్ధి తక్కువ. రే, ఎవడైనా సరే మన ఇంటి మీదకి రావాల్సిందే. ఏమిటి? నేనండి. డౌట్ రావు సరే. అమ్మా లూసుబ్బయ్య, అమ్మ బాబాయ్ పొద్దున్నే మీకు దొరికానా? అమ్మ నాయన అనవసరంగా చీరలమై పిలుస్తున్నావు. బాగున్నారమ్మా? బాగున్నారండి. చెప్పండమ్మా, ఏం చిన్న కావాలి? 6 గంట వెంకటగిరా, వాయిలా, ఫుల్ వాయిలా, ఉలువులా? దీపావళి పండగకి తీసుకున్నాం కదమ్మా. ఏమిటండి మీరు, నేనేదో ఒకేసారి 50 100 వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నెలసరి వాయిదాల పద్ధతి మీద ఇచ్చేదాని కదా. మీరెంత సంపాదిస్తున్నారు, నెలకు 10 రూపాయలు గట్లేరా? 10 రూపాయలంటే నీకు తేలిగ్గా ఉంది, సంపాదించేవాడికి తెలుస్తుంది. చాలండి, మీరు ఊరుకోండి. మీ పక్కింటి మనిషి లేదు, సంక్రాంతికి ఆఫ్ ఆయిల్ కొన్నాడు, శివరాత్రికి ఫుల్ ఆయిల్ కొన్నాడు, ఉగాదికి ఉదారంకు కంచిపట్టి చీర కొన్నాడు. ఆయనకి నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతుకు పండగ చీరలు కూడానా? ఎందుకులేమ్మా, తీసుకుపోమూట. అయ్యో, మీరు ఊరుకోండమ్మా, మీరు ఏడవకండి. ఏమండి, 10 రూపాయలు ఎంతండి? మీరు పట్నంలో బార్లో బీరు తీసుకున్నారు. మీరు బీరు తాగుతారా? నేనెక్కడ తాగానే? ఇదిగో, నేను బీరు తాగడం నువ్వు చూసావా? మీరు క్లబ్ లో పేకాడుతూ ఆ పక్కనే బార్ లో బీరు తాగారు కదండి. మీరు పేకాడు కూడా ఆడుతున్నారా? అయ్యో, మన పిల్లలు ఏమైపోతారండి. నేను పేకాడు ఏమిటి? ఇదిగో, నేను పేకాడు నువ్వు చూసావా? మరి మీరు మార్వాడి దగ్గర అప్పు ఎందుకు తీసుకున్నారు? ప్యాకెట్లో డబ్బు పోగొట్టుకునే కదా. మీరు మార్వాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా? అయ్యో, నేనెక్కడ అప్పు చేశాను? ఇదిగో అమ్మాయి, నన్ను ఎందుకు సప్తవసనాలకి చక్రవర్తిని చేస్తావు? ఓ ఫారెన్ ఎలక్షన్ మా ఆవిడకి ఇచ్చేయి. అలాగే. ఇదిగో, 2 నెలల వాయిదా ముందే తీసుకు. అలా అన్నారు, బాగుంది. ఇప్పుడు చూడండి, అమ్మగారి ముఖం ఎలా వెలిగిపోతుందో. ఏ రంగు తీసుకుంటారమ్మా? ఆ గులాబీ రంగు చెరి. ఏది? ఇదా? తీసుకోండి. నిన్న మీ ఊరొస్తే నా బిజినెస్ చెడగొట్టావు కదూ. ఈ ఖబర్దార్ కనక మహాలక్ష్మి అంటే ఏమిటో చూపిస్తుంది. దిగిరా. ఏమిటి ఖబర్దార్ పిచ్చి కోతలకు వస్తున్నావు? చీరల బిజినెస్ చేయడానికి నా ఒంటి మీద చీరలేం లేవు. చీరల బిజినెస్ చేసేది కదా అని చీప్గా చూస్తున్నావు కదూ. ఎవరు వీళ్ళంతా? పాతకేడీలా? వీడు జగదాంబ టాకీస్ దగ్గర జంతికలు అమ్ముతాడు. వీడు అలంకార్ టాకీస్ దగ్గర అట్లు అమ్ముతాడు. వీడు వసంత టాకీస్ దగ్గర బఠానీలు అమ్ముతాడు. వీడు భాస్కర్ టాకీస్ దగ్గర బజ్జీలు అమ్ముతాడు. వీడు
సాగర్ టాకీస్ దగ్గర సవరాలు అమ్ముతాడు. అయితే వీళ్ళంతా డైలీ బిజినెస్ చేసుకునే వాళ్ళు అన్నమాట. అవును, నన్ను అవమానిస్తే రోజు వారి వ్యాపారస్తుల సంఘాన్ని అవమానించినట్టు. అందుకే వీళ్ళంతా సమైక్యంగా పోరాటొచ్చారు. చూడండి, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది. పగలు చేస్తేనే రాత్రికి భోజనం దొరికే మనుషులు మీరు. మిమ్మల్ని కొట్టి మీకు ఆయన చేయటం నాకు ఇష్టం లేదు. మేమిద్దరం చూసుకుంటాం, మీరు వెళ్ళిపోండి. మీ ఇద్దరు చూసుకునేదంటే నీ స్థితి నేను చూస్తాను. సరే, ఇంతగా ముచ్చట పడిపోతున్నారు, కాదనటం ఎలా? ఓ చిన్న పన్యం. నేను మీ ఒంటి మీద చెయ్యి వేయను, కానీ మీ అందరి ఒళ్ళు హూణం అయ్యేలా చేస్తాను. రే, ఏదో మాయ చేస్తున్నట్టున్నాడు, వేసేయండి. అరుపులు మన ముందు కొట్టండి రా. రెడీ, షూట్. అయ్యయ్యో, కొట్టండి రా. అలా పనిచేయాలి. ఈ సవరాలు బజ్జీలు కాలక్షేపం పట్టాను ఇలా దెబ్బలాట్లకి. చివరయ్యా, రేయ్. ఈసారి పేట రౌడీలను పిచ్చుకు వచ్చే కథనానికి ఆహ్వానించి నీ ఒంట్లో పొగరాడి మీద కాలు దవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన పని చెయ్యి. అమ్మలేదు గిమ్మలేదు. చేస్తావా? ఈ చీరల మూట పట్టుకెళ్ళి ఆ కొండవతల పారేయమంటావా? నేను చేస్తాను. నేను మ్యూజిక్ రావయ్య రామస్వామి, ఇప్పటికే చాలా పొద్దెక్కింది. ఏమిటో మీరు నన్ను ఇట్టెట్టు ఇలా భోజనానికి పిలవడం, ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమోనని నాకు డౌట్ గా ఉందండి. డౌట్ ఎందుకయ్యా, ఇద్దరు మగవాళ్ళమేగా. పొన్ను ఆడదానం అయితే డౌట్ పడవచ్చు. ఇద్దరు పెళ్ళాలు లేని వాళ్ళమే అనుకోండి. పాపం సచ్చి ఏ లోకంలో ఉందో నా భార్య వెళ్ళిపోయింది, మీ భార్య ఏమో లేచిపోయింది. ఏడుచ్చు కొడతా నా మాట అంటే. నా భార్య లేచిపోలేదు, నేనే వదిలేసి. ఏమండి, నాకు తెలియదటండి. ఊళ్ళో వాళ్ళ డౌట్ నా డౌట్ గా చెప్పాను కానీ కేవలం నా డౌట్ మీరేం డౌట్ పడక్కర్లేదు. వడ్డించండి 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 వడ్డించండి. ఏటయ్య రామస్వామి పైకి చూస్తున్నా? క్రితం సార్ నేను భోజనానికి వచ్చినప్పుడు 23 వాసాలు లెక్క పెట్టాను. ఇప్పుడు 22 ఉన్నాయి ఏమిటా అని నాకు డౌట్ వచ్చిందండి. ఓ నీ అవ్వ, ఇంటో తిని ఇంటి వస్తాలు ఎక్కటం అంటే ఇదే. లే లే, ఇక్కడి నుంచి ఊరుకోండి. లే. ఇగో ఇగో లే. అది కాదండి, ఏదో మాట వరుసకన్నాను. చాలేవయ్యా, లేచిపోయే పేడం సద్దడం తినమని మొగుడికి సలహా చెప్పిందంట. ఆ తొందని ఎవరం అందుకే మహతలు నీతో పళ్ళకి లేచిపోయింది. ఏం కూర్చావు? ఏమిటి తాత? కొత్తగా ట్రాక్టర్ కూడా కొత్తగా సాగు చేయబోతున్నావు, దిట్టి చేయొద్దు, కొబ్బరికాయ కొట్టద్దు. రాజు, ఏమిటి చిన్నబాబు ఇవాళ మా మీద దయ తెలిచారు? ఏమీ లేదు, ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుందో. ఇదేమన్నా బ్రోతల కంపెనీ అనుకున్నారా? బట్టల దుకాణం అండి బాబు. పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టీసే సమ్ముకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తారు. అలా భయపడకోయ్. కనీసం మన కొట్టుకు రోజుకు 200-300 మంది ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళల్లో ఒక్కరితైనా కాలు జారేది ఉండదా అని. బడిలు ఉన్నాయండి? రకరకాల సైజుల బ్రాసరీలు ఉన్నాయమ్మా. అమ్మో, బ్రాసరీలే? నాకు సత్యంత సిగ్గు, మా వారు ఊరుకోరు. బడిలు ఉన్నాయండి? అబ్బాడీలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే. పర్వాలేదండి, మా వారు నువ్వు పిచ్చి మహానివి, నిన్నెవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి. అబ్బెబ్బే, ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి. ఈయన మీ అబ్బాయి అండి? చిచి, అమ్మమ్మ, వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి. అలాగా, నమస్కారం అండి. నమస్తే. మా వారు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంటారండి. చూడమ్మా, మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి, ఈ లోపుగానే గుడ్డ తెప్పిస్తాను. అలాగేనండి. బాబు, చాలా అమాయకురాల్లా ఉంది. మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి. అల్లరి చేసే మనిషిలా లేదు. పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ. తెచ్చి గోల చేస్తావేమోనని భయపడ్డాను. అరవడం ఎందుకండి, అలవాటైన పనేగా. అలవాటైన పనే. ఏయ్, అదేంటి ఆ డబ్బు తీస్తున్నావు?
అది 5,000. ఇచ్చే చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పుచ్చుకునే చెయ్యి పుచ్చుకుంటుంది. నేనేమైనా తేరగా వచ్చాననుకున్నారా? నా బిజినెస్ ఇది. ఏయ్, ఆ డబ్బులు ఇచ్చిపో, మా నాన్నగారికి లెక్క చెప్పాలి. నోరు మూసుకొని కూర్చోండి.